అందరికీ నమస్కారం. ఈరోజు మన సింగనమల నియోజకవర్గం సింగనమల మండలం క్లస్టర్ 4 పరిధిలో ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మహానాడు హైబ్రిడ్ విధానంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మేము వర్చువల్గా ఇక్కడ హాజరయ్యి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ప్రసంగాన్ని వీక్షించారు. శ్రీశక్తి థీమ్తో మహానాడు ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడికి అన్ని 10 పంచాయతీలు ఇక్కడ హాజరైనారు. 10 పంచాయతీలు కూడా మంచిగా కార్యకర్తలు హాజరై వాళ్ళ ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరి సపోర్ట్తో ఇది మొదటి రోజు పూర్తి చేసుకున్నాము. అందరికీ నా నమస్కారాలు సహకరించినందుకు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మహానాడు అనే కార్యక్రమాన్ని పెద్దల యొక్క అనుమతితో అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి ఇక్కడ మా సింగనమల మండలంలో 3-4 అనే రెండు క్లస్టర్లు ఉన్నందువల్ల 4 క్లస్టర్లో పరశురామ్ అనే తమ్ముడు చాలా కష్టపడి ప్రతి కార్యకర్తకు ఈరోజు మన నాయకుల ఆదేశానుసారం ప్రకారం మనం ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అని తెలియజేసిన వెంటనే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా అదే ఆలోచన భావంతో ఈరోజు మన నాయకులు ఏ ప్రసంగాన్ని ఇస్తారో ఆ ప్రసంగాన్ని సంపూర్ణంగా విని ఆనందించాలనే ఉద్దేశంతో అదేవిధంగా మా నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యే గారికి కూడా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించినందుకు మేమందరం సంతోషపడుతూ మా ఎమ్మెల్యే గారి ప్రసంగాన్ని కూడా చాలా ఆనందంగా అందరం కూడా విన్నాం. అందుకోసం ఇలాంటి సదవకాశాన్ని మాకు ఈరోజు కల్పించినందుకు మా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కసారి మా కార్యకర్తలకు తెలియజేసిన వెంటనే అందరూ కూడా ఆనందంగా వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఐక్యత భావానికి మారుపేరుగా ముందుండి కార్యక్రమాన్ని ఏదాన్నైనా విజయవంతం చేస్తుంది. అదేవిధంగా ఏమైనా ఉంటే మాలో మేము సర్దుబాటు చేసుకునే విధానాలు కూడా మాకున్నాయి. అందుకోసం రాబోయే రోజుల్లో కూడా ఈ సింగనమల నియోజకవర్గాన్ని దిగ్విజయమైన మెజార్టీతో రేపు రాబోయే రోజుల్లో పంచాయతీ కానీ అదేవిధంగా ఎంపీటీసీ కానీ ఇవన్నిటిని కూడా సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి బాధ్యతను వహిస్తామని కూడా ఈ సభాముఖంగా అందరి యొక్క విధానాలను తెలుసుకొని మేమందరిలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.